హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. సో ఏంటి వీడియో అంటే మొన్న సండే వీడియో అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కొంతమంది చూశారు కదా, ఇది లాంగ్ వీడియో. నేను మంచిగా స్టార్టింగ్ ఇంట్రో మంచిగా మాట్లాడదాం వీడియో అని చెప్పి అనుకుంటే, నాకు ఎప్పుడూ జరిగినట్టే మా హస్బెండ్ కరెక్ట్ టైంకి కాల్ చేస్తారనమాట. రా ఇంకా వెళ్దాం, టైం అవుతుంది అని చెప్పి కాల్ చేస్తే, ఇంకా మళ్ళీ మధ్యలో వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోయానమాట. కిందికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి. సో ఇంకా మేము మా ఫ్యామిలీతో మా సొంతూరుకి బయలుదేరిపోయామన్నమాట. నేను, అత్తయ్య, మావయ్య అండ్ మా హస్బెండ్. సో అందరం కలిసి ఇంకా సొంతూరుకి బయలుదేరిపోయాం. అందరూ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఏంటిది అది? ఏది నీ ఫోను? నీదా? ఎప్పుడు కొనుక్కున్నావు? ఏది ఫోన్? నీ ఫోన్ ఏది? పింక్ ఫోన్ ఏది నీది? ఒక్క రోజే ఉంచావా? నీ పింక్ ఫోను ఒక్కోటి అన్నా ఉంచావా? కొన్నది గుర్రం అయితే రెండే నిమిషాలు పోయి ఇరిగిపోయిందా? ఇరగొట్టినవారా గుర్రం? దొంగ దొంగ. నీకేం కొనియద్దు అసలు బొమ్మలు. డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో పోయి తీసిరేసాడు, సుజాత ఇంట్లో పోయి తీసిరేసాడు, మన ఇంట్లో పోయి గోడకేసి కొట్టి మరి దెబ్బలు పడాలి జున్ను నీకు. అసలు కొడితే పోతా నేను పోతా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. పోనా? నువ్వు బండి ఎక్కొత్తావా? నీ బండే? నువ్వు రావద్దు, నువ్వు పో. నువ్వు ఇప్పుడు ఏ ఊరు పోతున్నావు? గుంట్రుపల్లి. మా ఊరు అని చెప్పు. కింద పడతావు నీ స్టంట్లు. మా ఊరు పోతున్నా విను. డాన్స్ బాగా వేస్తున్నావు అసలు. మన ఊరు పోతున్నా అని చెప్పు. మనదే ఊరు జున్ను. చిట్యాల. గుంటూరుపల్లి. గుర్జాల. చిట్యాల గుంటూరుపల్లి అన్న. గుర్జాల అమ్మమ్మ. మధ్యలో మా జున్ను బుజ్జి బుజ్జి మాటలు కొంచెం మీకు వినిపిద్దామని చెప్పి అట్లా వీడియో ఉంచేసాను అలాగే. అండ్ తర్వాత మాట్లాడి కొద్దిసేపు పడుకున్నాడనమాట. అండ్ చాలామంది నాకు లైవ్లో అవ్వనివ్వండి, కామెంట్స్లో అవ్వనివ్వండి, జున్ను హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత రిసీవింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందరూ అల్లుడికి ఎలా ఉంది అండ్ ఎలా ఉంది జున్ను బాబు హెల్త్ ఎలా ఉంది ఏంటి, ఫీవర్ తగ్గిందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. లైవ్లో అయితే చాలామంది అడిగారు అండ్ కామెంట్స్లో అక్కడక్కడ కమెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. అండ్ 20 డేస్ నుంచి 15 డేస్ అరౌండ్ 15 డేస్ నుంచి వస్తూనే ఉంది అనమాట. ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది. ఎక్కువ వీడియోస్ రాకపోవడానికి కూడా ఇదే అనమాట రీజన్. మనకి ఏంటి అంటే పిల్లల హెల్త్ బాగుండి వాళ్ళు మంచిగా తిని మంచిగా ఉంటేనే మనకి మనసులో ప్రశాంతంగా ఉంటుంది అండ్ మన పని మనం హ్యాపీగా చేసుకోగలం. వాళ్ళు ఏమైనా అటు ఇటు అయిపోయి హెల్త్ బాగాలేక ఫుడ్ తినక ఉంటే మనకి ఆ పని తోచదు, ఈ పని తోచదు, మైండ్లో ఎప్పుడూ అదే ఆలోచన ఉంటుంది అనమాట. సేమ్ ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉండింది. మా హస్బెండ్కి నాకైతే అసలు ఒక 10 డేస్ నుంచి ఫుల్ జున్ను హెల్త్ ఏమో కానీ మేమిద్దరం క్రాంకీ అయిపోతున్నాము. ఫుడ్ తినట్లేదు సరిగ్గా అండ్ అసలు ఫీవర్ తగ్గట్లేదు. హాస్పిటల్ చెకప్స్కి వస్తూనే ఉన్నాం, వాళ్ళు ఏం లేదంటున్నారు, ఫీవర్ తగ్గట్లేదు. సో అట్లా ఉంటుందన్నమాట. ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది కదా. సో అది పేరెంట్స్ అయ్యాక మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి ఫీవర్కే ఇంతనా అని చెప్పి అనుకోవచ్చు. బట్ అదేంటి అంటే పేరెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల హెల్త్ ఎట్లా ఉంటుంది అనేది తర్వాతనే అర్థమవుతుంది అనమాట. సో మేమైతే ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము. బట్ ఇప్పుడు ఓకే, ఫైన్, బాగానే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా మేము ఊరికి నాకు తెలిసి లేట్గానే బయలుదేరాము. 9:30 అయిపోయింది, అటో ఇటో 9:30కి బయలుదేరామన్నమాట ఇక్కడే.
సో అక్కడికి వెళ్ళేసరికి 11 అయిపోయింది నాకు తెలిసి. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ చేసేసారనమాట గంగమ్మ జాతర. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఆషాఢ మాసంలో చేస్తారు. అండ్ అదే రోజు, అదే సండే రోజు అమ్మ వాళ్ళ ఊర్లో ఒకటుంది. అదే గంగమ్మ జాతర. కాకపోతే అమ్మ వాళ్ళు ఈ ప్రాసెస్‌లో చెయ్యరనమాట. చెరువు దగ్గరికి వెళ్ళి గంగమ్మ తల్లిని తయారు చేసి, అక్కడ పూజ చేసి, కొబ్బరికాయలు కొట్టి, బయట వంటలు చేసుకొని అక్కడ అట్లా చేస్తారనమాట. అదే రోజు అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. అండ్ ఇక్కడ మా ఊర్లో ఉందనమాట. సో అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటా ఇటా అని చెప్పి నేను ముందు రోజు నుంచి ఫుల్ థింక్ చేస్తున్నా. అక్కడికెళ్ళాలా, ఇక్కడికెళ్ళాలా అని చెప్పేసి. బట్ ఏంటంటే అక్కడికి ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా అత్తయ్య కూడా ఆ రోజు మార్నింగ్, సండే రోజు మార్నింగ్ వరకు అక్కడికే వెళ్దాం అమ్మ వాళ్ళ దగ్గరికి అనుకున్నాము. బట్ ఇంకా అత్తయ్య కూడా ఇక్కడ ఎప్పుడు చూడలేదనమాట నేనిది. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము మా ఊళ్ళో. సో ఇంకెప్పుడు చూడలేదు కదా నువ్వు, ఫస్ట్ టైం కదా, చూడు ఒకసారి వచ్చి ఎలా ఉంటుందో చూడు అని చెప్పంటే, ఇంకా సర్లే అటు ప్రతి ఇయర్ వెళ్తూనే ఉన్నాం కదా, ఈసారి ఇటు వెళ్దాంలే అని చెప్పేసి ఇటు వెళ్ళాననమాట. వెళ్ళినందుకు అంతా బాగుండిందే కానీ కొంచెం వెదరే సపోర్ట్ చేయలేదనమాట మాకు. ఫుల్ ఎండగా ఉండింది. అసలు ఆ రోజు మామూలుగా ఏదో ఇది ఎండాకాలమా, వర్షాకాలమా అని చెప్పి అన్నంత థాట్ వచ్చింది. ఫుల్ అంటే ఫుల్ ఎండగా ఉండింది ఆ రోజు. సో చాలామంది జనం వచ్చారు ఆ రోజైతే. నేను ఇంతమంది ఊళ్ళో ఇంతమంది జనం ఉంటారని నాకు తెలీదు యాక్చువల్లీ. ఎప్పుడైనా వెళ్తే ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు ఇంతమందిని చూస్తాను నేను. అంటే నేను ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఊళ్ళో ఇంతమంది జనం కనిపించడం ఏదైనా ఫంక్షన్స్‌లోనే అనమాట. అండ్ నేనే ఇది స్పెషల్‌గా ఈరోజు చూడడం మాత్రం అంతమంది జనాన్ని అదే ఫస్ట్ టైం అంట. అండ్ ఫస్ట్ టైం నేను చూడడం. అండ్ జనం కూడా చాలా ఎక్కువ వచ్చారంట ఆ రోజు. ఎవ్రీ ఇయర్ ఇంతమంది రారంట. ఈ ఇయర్ చాలా బాగా వచ్చారంట జనం. అంతకుముందు చాలామంది వచ్చేవాళ్ళు కానీ ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఎక్కువ రావట్లేదు. ఈ ఇయర్ చాలామంది వచ్చారని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఎలా ఉందంటే నిజంగా జాతరలాగానే ఉంది. మొత్తం ఎక్కడ చూసినా జనమే ఉన్నారనమాట ఊళ్ళో. మేము అప్పుడప్పుడు ఊరికి వెళ్తుంటాం కదా, అప్పుడు అసలు జనమే కనిపించరు ఊళ్ళో. ఈ ఎక్కడ ఎవరో ఇంటికొకళ్ళు, 2 ఇళ్ళకొకళ్ళు అలా ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా చూసేసరికి నేనే షాక్ అయిపోయాను అనమాట. ఇంతమంది ఉన్నారా? అందులో నాకు దాదాపుగా ఒక 80% నాకు తెలియనే తెలీదు ఎవరు ఏంటి అని చెప్పేసి. నేను వాళ్ళకి తెలీదు, వాళ్ళు నాకు తెలీదనమాట. అంటే నేను తెలిసి ఉండొచ్చు మేబీ, ఏమో తెలీదు కానీ నాకు కొంతమందే తెలుసు, కొంతమంది తెలీదు ఊళ్ళో. సో అట్లా ఇంకా తెలిసినా తెలియపోయినా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. అట్లా మాట్లాడి ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ మనకి ఇంటి దగ్గర మనకి వాటిని గోట్ అవి ఉంటాయి కదా, వాటిని మంచిగా పూజ చేసి వాటిని తీసుకొని ఊరంతా వెళ్ళి తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర తిప్పారనమాట. ఈలోపు మేమందరం ఇంటి దగ్గర చేసిన పొంగల్ అవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంకా అక్కడ గంగమ్మకి అవన్నీ పెట్టేసి పూజ చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి ఆ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఇది సేమ్ ప్రాసెస్ మా అమ్మ వాళ్ళ ఊర్లో మంచిగా చెరువు దగ్గర మట్టి తీసుకొని గంగమ్మని తయారు చేసి అక్కడ మంచిగా గంగమ్మని పూజించి మంచిగా వర్షాలు పడాలని చెప్పి మొక్కుకొని అట్లా చేస్తారు. అదే ఇక్కడ ఊళ్ళో గుడి ఉంది కాబట్టి గంగమ్మ గుడి ఇక్కడ ఊళ్ళో చేస్తున్నారంట. ఇక్కడే ఆ గుడి దగ్గరే పొంగళ్ళు చేసుకొని గుడి దగ్గరే చేస్తారంట. అంతకుముందు చేసేవాళ్ళంట. బట్ ఇప్పటి నుంచి మాత్రం కొన్ని ఇయర్స్ నుంచి ఇంకా ఇంట్లో పొంగళ్ళు చేసుకొని ఇంట్లో నుంచి ఇక్కడికి తెచ్చేసుకొని డైరెక్ట్ పూజ చేస్తున్నారు. బేసిక్‌గా అప్పుడు కూడా జున్నుకి ఫీవర్ ఉండింది. ఆ రోజు నైట్ అయితే నాకు తెలిసి 1 అవర్ కూడా పడుకున్నాడో లేదో పాపం. తను పడుకోలేదు, మమ్మల్ని అందరినీ పడుకోనివ్వలేదు. ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. ఒక అండ్ వెదర్ కూడా అలాగే ఉంది. చాలా దారుణంగా ఉండింది వెదర్ అయితే మాత్రం. ఇంకా నేను ఇంకా తర్వాత మా హోమ్ టూర్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నా అనమాట. మా ఇల్లు వీడియో తీద్దాము అని అనుకున్నా. బట్ ఏమైందంటే చెప్తా ఏం జరిగింది, ఎందుకు తీయలేదు వీడియో అని చెప్పేసి. ఇక్కడ మేమైతే ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము. నేను జున్నుని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట. జున్నుని లోపలికి తీసుకెళ్దాం అనుకున్న గుడి లోపలికి. బట్ నాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే గుడి చాలా చిన్నగా ఉండింది. అండ్ అక్కడ మనం అగరబత్తీలు, సాంబ్రాణి కడ్డీలు అవి ముట్టిస్తున్నాం కదా, ఆ పొగంతా లోపలే ఉండిపోయింది. ఫుల్ ఉడకపోస్తుంది. నాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత దేవతకి మొక్కుకోవడం పక్కన పెడితే ఫస్ట్ నాకు అసలు శ్వాసనే ఆడలేదనమాట. అసలు ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది లోపల. అంత దారుణంగా ఉండింది అక్కడ. అసలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా అనిపించింది లోపల. అండ్ లైట్ అవన్నీ ఏం లేవన్నమాట. నాకు తెలీదు రీజన్స్ ఏంటి అని చెప్పేసి. అంటే పెట్టచ్చో పెట్టకూడదు అవన్నీ నాకు తెలీదు అనమాట. సో కానీ చాలా చిన్నగా అయిపోయేసరికి
అండ్ జనం ఎక్కువ ఉండేసరికి ప్లస్ సాంబ్రాణి కడ్డీల పొగ అంతా వచ్చేసరికి అండ్ ఆ రోజు వెదర్ కూడా బాగాలేకపోయేసరికి చాలా అంటే చాలా దారుణంగా ఉంది లోపల. ఇంకా జున్ను వద్దులే లోపలికి అని చెప్పేసి మా అత్తయ్యకి ఇచ్చేసానమాట. మా అత్తయ్య తర్వాత జనమంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మొక్కొని వచ్చారు. సో ఇంకా మా అత్తయ్యని అక్కడ పక్కన కూర్చోబెట్టేసి ఇంకా నేను లైన్లో నుంచున్నాను అనమాట లోపలికి వెళ్ళడానికి. చాలామంది జనం ఉన్నారు కదా, అందరం ఒకేసారి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళారనమాట లోపలికి. అప్పటికే నాకు మొత్తం ఇంకా అసలు ఫుల్ అర్థమైపోయింది లోపల సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. బట్ వెళ్ళి ఇంకా వెంటనే త్వరగా దండం పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడ మేమంతా చేయడం అయిపోయిందో లేదో ఇంకా ఊరంతా తిరిగి తిప్పుకొని తీసుకొస్తున్నారని చెప్పాను కదా, సో వాళ్ళు వచ్చేసారనమాట గోట్ అవన్నీ తీసుకొని తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ గుడి చుట్టూ మళ్ళీ ప్రదక్షిణలు చేపిస్తారనమాట. అండ్ ఈ డప్పుల సౌండ్ నాకు మా జున్నుకైతే చాలా ఇష్టము. మా ఇద్దరికి ఒక వైబ్, అసలు మంచిగా డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది అనమాట. అరవడం డ్యాన్స్ చేయడం అట్లా మంచి వైబ్ వస్తుంది నాకు ఆ సౌండ్స్ వింటే. అక్కడ ఇంకా ఫస్ట్ అవన్నీ వాళ్ళు డ్యాన్స్ చేయలేదు కానీ అరుచుకుంటూ అట్లా డప్పులు సౌండ్ చేసుకుంటూ అట్లా మొత్తం పట్టుకొని ప్రదక్షిణ చేశారు. అండ్ ఇక్కడ మేము లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ బయట పూజ చేస్తున్నాను అనమాట. చరిత్రలో రాసుకోండి. ఒక్క మనిషికి 10 నిమిషాలు బొట్టు తెచ్చినా బిడ్డ బొట్టు మంచి జలసరియాలి గంగమ్మ తల్లి పోతరాజు మంచి గమనం అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అంటే ఈ వీడియోకి సంబంధించింది అయితే కాదు కానీ ఎట్లాగో డివోషనల్కి సంబంధించిన వ్లాగే కాబట్టి జనరల్గా బయట కొన్ని టెంపుల్స్కి మనం వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏమైనా కొన్ని వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కానీ కొంతమంది ఉంటారనమాట, అంటే ఫస్ట్ తోసేసుకొని నెట్టేసుకొని ఫస్ట్ గుడికి లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, లేకపోతే ఫస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అంటే చేసింది ఒకళ్ళు ఫలితం ఒకరికి అన్నట్టు ఫస్ట్ ముందు వెళ్తే దేవుడు బాగా బ్లెస్ చేస్తాడని చెప్పేసి ఇట్లా చూసాను అనమాట కొంతమంది. నేను అంటే నాకు అనిపిస్తుంది ఆ టైంలో అదేంటి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది కదా, అంటే వాంటెడ్గా చేస్తున్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ కావాలని ఫస్ట్ వెళ్ళడం లేకపోతే కావాలని నేనే ఉన్నా అని చెప్పి చూపించుకోవడం, ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అనమాట బయట జనరల్గా బయట ఎక్కడైనా చూసినప్పుడు. అదేంటి దేవుడు ఫస్ట్ వెళ్ళినా సెకండ్ వెళ్ళినా ఆఖరికి లాస్ట్ వెళ్ళినా మనం కోరుకున్న దాన్ని బట్టి అంటే మనం మంచి చేస్తున్నామా మంచి అనుకుంటున్నామా ఎట్లా అనుకుంటున్నాం ఎవరి గురించి కోరుకుంటున్నాం ఏంటి అని చెప్పి అట్లా తీరుస్తాడని చెప్పి నేను నమ్ముతా పర్సనల్గా. ఫస్ట్ వెళ్ళామా లాస్ట్ వెళ్ళామా లేకపోతే అది పట్టుకెళ్ళామా ఇది పట్టుకెళ్ళామా, నేను అవన్నీ ఎప్పుడు నేను ఇది తీసుకెళ్తేనే దేవుడు నేను అనుకున్న కోరిక తీరుస్తాడు, నేను పూలు పట్టుకెళ్తేనే తీరుస్తాడు, నేను కొబ్బరికాయ పట్టుకెళ్తేనే తీరుస్తాడు, లేకపోతే నేను పసుపు కుంకుమ పట్టుకెళ్తేనే తీరుస్తాడు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను.
మనం మనసులో ఎంత మంచిగా అనుకుంటున్నాం ఒకరి గురించి ఆలోచించకుండా మనం మన ఫ్యామిలీ గురించి ఎట్లా ఆలోచిస్తున్నాం అని చెప్పి మనం మంచిగా మొక్కుకుంటే చాలు అని చెప్పి నమ్ముతాను నేను. బట్ ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు, ఆయన దేవుడు కదా, ఫస్ట్ వెళ్ళినా సెకండ్ వెళ్ళినా ఆయనకి తీర్చాలనుకుంటే తీరుస్తాడే, లేకపోతే లేదు అంతే. మనం ఫస్ట్ వెళ్ళాం కదా అని చెప్పి అబ్బా వీళ్ళు ఫస్ట్ వచ్చారు, వీళ్ళు ఫస్ట్ నాకు నైవేద్యం పెట్టారు, వీళ్ళు ఫస్ట్ నాకు ఇట్లా చేశారు, నేను వీళ్ళకి అడిగింది తీర్చేస్తా, తర్వాత నెక్స్ట్ ఎవరన్నా రాని, నెక్స్ట్ వాళ్ళ సంగతి తర్వాత చూస్తా అని చెప్పి దేవుడు అనుకోడు కదా. అనుకుంటే దేవుడు కాదు కదా. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కాకుండా చేస్తుంటే నాకు బేసిక్గా చాలా నవ్వు వస్తుంది అనమాట. బట్ ఆ టైంలో అక్కడ నవ్వితే బాగోదు కాబట్టి ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నా అంతే. అండ్ నేనైతే పర్సనల్గా అదే నమ్ముతా. అండ్ మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎట్లాంటి పర్సన్ అనేది నాకు కామెంట్ చేయండి. అంటే ఫస్ట్ వెళ్ళాలి, వాళ్ళకంటే ఫస్ట్ వెళ్ళాలి, వీళ్ళకంటే ఫస్ట్ వెళ్ళాలి, మనం వచ్చేయాలి, ఇచ్చేయాలి, అది పట్టుకొని వెళ్ళాలి, ఇది పట్టుకొని వెళ్ళాలి అని చెప్పి అట్లా ఆలోచిస్తారా? నాలాగా ఏది తీసుకెళ్ళకపోయినా మన మనసులో భక్తి ఉంటే చాలు. నేనైతే ఇదే నమ్ముతా. ఇంట్లో పూజ అవ్వనివ్వండి, బయట పూజ అవ్వనివ్వండి, టెంపుల్స్లోనే అవ్వనివ్వండి, ఎక్కడైనా నేను పర్టికులర్గా ఇది తీసుకెళ్తేనే దేవుడు కరుణిస్తాడు, పర్టికులర్గా ఇది చేస్తేనే దేవుడు అనుకుంటాడు అని చెప్పేసి నేను ఇప్పుడనే కాదు, నేను ఫస్ట్ నుంచి నమ్మను అట్లా. అంటే ఉంటాయి కొన్ని ప్లేసెస్కి కొన్ని తీసుకెళ్ళే ఉంటాయి. బట్ అవి మనకి నచ్చి మనతోని మనం మనస్ఫూర్తిగా తీసుకువెళ్తేనే అది మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, దేవుడికి సమర్పించినట్టు అవుతుంది, మనకి దానికి చేసినందుకు దాని ఫలితం దక్కుతుంది. అట్లానే నమ్ముతాను నేనైతే. మీరు ఎట్లాంటి పర్సన్ అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా, అంతా వాళ్ళు వచ్చేసారు, ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పేసి ఈలోపు లేడీస్ గ్యాంగ్ అంతా సెల్ఫీలు తీసుకోవడం అట్లా కొన్ని చేస్తున్నారనమాట. ఇంకా ఫుల్ ఎండగా ఉందని చెప్పాను కదా, ఇంకా ఎండలో బాగా అలసిపోయారు పూజలు చేసి అని చెప్పేసి మా కోసం కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారనమాట. కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నాం అక్కడ, ఎవరికి నచ్చింది వాళ్ళు. అట్లా అంతా తాగడం అయిపోయిన తర్వాత నాకు తెలీదు ఇదంతా మనం చూడొచ్చు అంట జనరల్లీ, అండ్ తర్వాత జరిగే ప్రాసెస్ చూడకూడదంట. సో నాకు వాళ్ళు చెప్తుంటే, నేను ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళడం, నేను అక్కడ అంతా చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఇవన్నీ నాలుగో ఏమో తీసుకొచ్చినట్టున్నారు. అక్కడ నేను పైన ఎక్కడో నిలబడి వీడియో తీస్తున్నాను అనమాట. కింద నిలబడితే ఫుల్ జనం ఉన్నారనమాట, వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. అందుకే ఎక్కడో పైన నుంచొని తీస్తున్నా. చెప్పాను కదా అక్కడి వరకే ఉండాలి మీరు, తర్వాత ఉండకూడదని చెప్పారనమాట. సో ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేసాము. ఇంకా మేము ఇదే అనమాట మా ఇల్లు. మొత్తం ఫుల్ ప్లేస్ ఉంటుంది. అంటే మాది మా చిన్న మామయ్య వాళ్ళది కలిసి ఉంటుంది అనమాట ఇల్లు, ప్లేస్ అదంతా. నాకు అనిపిస్తుంది ప్లేస్ అంతా పెద్దగా, చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్. నాకు తెలిసి 1 ఎకరం ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు ఎంత అని చెప్పి. మధ్యలో చుట్టూ ఖాళీ ప్లేస్ ఉండి మధ్యలో చిన్న డాట్ లాగా ఇల్లు ఉంటుంది అనమాట. నాకు అట్లా ఎందుకు కట్టారని నాకు రీజన్ అయితే తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది అటు చివరికన్నా ఇటు చివరికన్నా కాకుండా మధ్యలో ఎందుకు కట్టారబ్బా అనిపిస్తుంది. బట్ ఇది మా మామయ్య వాళ్ళు కాదు, అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న అప్పుడు ఉన్నప్పుడు కట్టించారనుకుంటా, నాకు కూడా తెలియదు ఎప్పుడు కట్టారు ఏంటి అని చెప్పేసి. నాకు అట్లా డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. మొత్తం ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్. యాక్చువల్లీ నేను హోమ్ టూర్ తీద్దామని చెప్పి ఇదంతా స్టార్ట్ చేశాను అనమాట. ఎట్లా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అట్లా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. బట్ ఏమైందంటే మేము ఎవరం మా ఇంట్లో ఉండమన్నమాట. అందరం అత్తయ్య వాళ్ళు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మా ఇంట్లో ఎవరు ఉండరు. అంతకుముందు మొన్నటి వరకు ఒకరు ఉండేవాళ్ళు రెంట్కి అట్లా, వేరే బాబాయ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. ఫస్ట్ అసలు ఇల్లు కండిషన్ ఎలా ఉందని చెప్పేసి నేను మా అత్తయ్య వెళ్ళి ఆ వీడియో ఆఫ్ చేసి వెళ్ళాను అనమాట లోపలికి. నేను అత్తయ్య కలిసి తాళాలు తీసుకొని ఇద్దరం వెళ్ళి చూసాము. చాలా అంటే చాలా దారుణంగా ఉండింది. వీడియో తీసుకోవడానికి కూడా కరెక్ట్ కండిషన్లో లేదనమాట ఇల్లు. ఎందుకంటే ఇంకా ఎలుకలు అవన్నీ ఉంటాయి, చుట్టూ చేలు చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా దారుణంగా ఉండింది. ప్లస్ కరెంట్ కూడా లేదనమాట, కరెంట్ కూడా రావట్లేదు ఎందుకో ఆ ఇంట్లోకి. సో ఇంకా ఇది కరెక్ట్ టైం కాదులే, ఎప్పుడైనా తీయచ్చులే అని చెప్పేసి అంతకుముందు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను. బట్ ఈసారి డీటెయిల్డ్గా తీద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా హోమ్ టూర్ ఇట్లా తీద్దామని చెప్పేసి, బట్ కుదరలేదు. అదనమాట వీడియో. ఇంకా మేము క్లీన్ చేసుకుందామన్నా మాకు అంత టైం కూడా లేకుండేది. ప్లస్ వెదర్లో క్లీన్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే అది మొదలు పెడితే 1 గంటలోనో 2 గంటల్లోనో అయ్యే పని కాదు, అంత దారుణంగా ఉండింది ఇల్లు. సో ఇంకా ఇదంతా ఇప్పుడు ఎందుకు లేని మళ్ళీ డోర్ క్లోజ్ చేసి తాళాలు వేసేసుకొని ఇంకా మా అత్తయ్య నేను బయటకు వచ్చేసాము. ఆ రోజు అక్కడే ఉన్నాము మేము. తెల్లారి మార్నింగే 5కి అట్లా లేచి మళ్ళీ మా ఇంటికి మేము వచ్చేసాము.
సో ఇదనమాట మా ఊర్లో జరిగిన గంగమ్మ జాతర. మంచిగా వర్షాలు పడాలి, రైతులందరూ బాగుండాలని మీరందరూ కూడా కోరుకోండి. అండ్ మనం జాతర చేసేది కూడా ఎందుకే కాబట్టి సో అందరూ మంచిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని బ్లెస్ చేయండి. అంతే అండి ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నన్ను. ఈ వీడియోకి లైక్ చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.